హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేది మరి శరన్నవరాత్రులు అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ సమయం రానే వచ్చేసింది. అసలు ఈ దసరా శరన్నవరాత్రులు అనంటేనే అదొక పెద్ద పండుగ. వాస్తవంగా భారతదేశం మొత్తం కూడా చాలా చాలా పెద్ద పండుగగా నిర్వహించుకుంటూ ఉంటాం. ఆ రోజున మరి అలంకరణ అనేటువంటిది స్వర్ణ కవచాలంకృత అమ్మవారు అని చెప్పి చేయటం జరుగుతుంది. మరి ఆ స్వర్ణ కవచాలంకృత అనేటువంటిది ఎలా వచ్చింది అంటే దుర్గా అమ్మవారిని మనం ఆ రోజున ఆ విధంగా అలంకరించటం జరుగుతుంది. పూర్వము దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించినటువంటి దుర్గాదేవి కీల పర్వతుడు తపస్సు చేసి వరం పొందిన కారణంగా కృతయుగంలో ఆ కిలుడికి ఇచ్చిన వరం ప్రకారం భూలోకంలో పవిత్ర కృష్ణా నదీ తీరాన ఉన్న కీల పర్వతం మీద మహిషమర్ధిని స్వరూపంతో వెలిసింది. ఆ దేవి స్వరూపం ఎలా ఉంది అనంటే ధగధగాయమానంగా కోటి సూర్యప్రభలతో ప్రకాశిస్తూ బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉందిట. అందుకనే స్వర్ణ కవచాలంకృత అన్నటువంటి ఆ పేరు వచ్చింది. బంగారం రంగుతో ధగధగ మెరిసిపోతూ ఉండటం వలన అలాంటి దివ్యమంగళమైన ఆ దేవి దివ్య స్వరూపాన్ని దర్శించిన దేవతలంతా దుర్గాదేవిని కనకదుర్గా అని పిలిచారట. ఆనాటి నుంచి దుర్గాదేవి కనకదుర్గగా ప్రఖ్యాతి పొందింది. అలా దుర్గాదేవి బెజవాడ కీల పర్వతం మీద వెలిసింది కాబట్టి ఇంద్రాది దేవతలంతా నిత్యం అక్కడికి వచ్చి ఆ కనకదుర్గని సేవించుకుంటూ ఉండేవారుట. అప్పటి నుంచి కీల పర్వతం కాస్త ఇంద్రకీల పర్వతం అని పిలువబడింది. ఈ విధంగా కనక వర్ణ ప్రభలతో వెలిసిన కనకదుర్గాదేవిని స్ఫురించేలా దసరా పండుగ ఇక్కడ మూలశక్తి అయిన దుర్గాదేవికి కనకదుర్గాదేవి అలంకరణ అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఈ అలంకారంలో దుర్గాదేవి అష్టభుజాలతో తారాకాంతి తిరస్కారి నాసాభరణభాసుర అన్నట్లు నక్షత్రాల కాంతి కంటే ఎక్కువగా ప్రకాశించే ముక్కు పుడకని ధరించి నిండైన పచ్చని పసిడి వర్ణపు ముఖంతో చిరునవ్వులు చిందిస్తూ శ్రీ కనకదుర్గగా మనకి దర్శనమిస్తుంది. మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదించే శ్రీ కనకదుర్గాదేవిని దర్శించి ఒక్కసారి ఆ దివ్య మంగళమూర్తిని ధ్యానించటము అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా కనకదుర్గ అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత అమ్మవారు అని చెప్పేసి అలంకరణ చేస్తుంది. అంటే ఆ రోజు వస్త్రము రంగు అనేటువంటిది కూడా గోల్డెన్ కలర్ కడతారు. అలాగే ఆ రోజున నైవేద్యము అనేటువంటిది పులగం అని అంటాం. పులగం అనంటే పెసరపప్పు బియ్యము కలిపి అన్నం వండుతారు. పెసరపప్పు బియ్యం కలిపి వండి దానిపైన కొంచెం బెల్లం ముక్కని పెడతారు. బెల్లం ముక్క పెట్టి అది నైవేద్యం పెడతారు. ఎప్పుడైనా సరే నాన్న ఎవరైనా పులగం అనేది నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం పెట్టిన తర్వాత మీ ఇష్టం, మీరు అలా అయినా వడ్డించు ప్రసాదంగా స్వీకరించవచ్చు. లేదా దాన్ని మరి ఇంకేదైనా ప్రాసెస్ కూడా చేయొచ్చు. కట్టె పొంగరిలాగా కాస్త జీడిపప్పు మిరియాలు నెయ్యిలో వేయించి జీలకర్ర ఈ మూడు కలిపి నెయ్యిలో వేయించి కలిపి ఉప్పేసి చిదిపి అది దాన్ని కట్టె పొంగలి అంటారు. ఫస్ట్ మాత్రం ఇదే నైవేద్యం పెట్టాలి పులగం అనేటువంటిది. ఆ విధంగా నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనేది జరుగుతుంది. రంగు వచ్చేసరికి గోల్డెన్ కలర్ ఉంటుంది. అమ్మవారికి ఎప్పుడు కూడా గోల్డెన్ రంగు అని చెప్పేసి ఆ రంగు గల వస్త్రము కడుతూ ఉంటారు. అలాగే వీళ్ళు నానిన బియ్యాన్ని పెసరపప్పుని కలిపి అన్నం వండి దాన్ని పొంగలి అని చెప్పేసి దీన్నే పొంగల్ అని పిలుస్తూ చాలా మంది కూడా అంటే ఏ ప్రాంతం వాళ్ళైనా మొత్తాన్ని పొంగల్ అని కానీ పొంగలి అని కానీ పిలుస్తూ ఉంటారు. అలాగే పొంగించి వండేది కనుక పొంగలి, అందులో చక్కెర కలిపితే చక్కెర పొంగలి, చక్కెర కలకపోతే
కలపకపోతే అది కట్టు పొంగలి అని అంటారు. బియ్యంలో పెసరపప్పు కలిపి వండిన అన్నాన్ని పులగం అని అంటారు. పుల అనే తెలుగు పదానికి కొద్దిగా పసుపు రంగు కలిసిన తెలుపు రంగు అనే అర్థం ఉంది. పెసరపప్పు అన్నము ఆ రంగులో ఉంటుంది కాబట్టి పులగం. ఇందులో ఉప్పు కారాలు కలపరు. నెయ్యి వేసుకొని బెల్లం ముక్కతో తింటారు. అమ్మవారికి స్వచ్ఛమైన పెసర పులగమే గొప్ప నివేదన. పెసరపప్పు కలపడంలో ఒక సూక్ష్మం అనేటువంటిది కూడా ఉంది. మన పప్పు ధాన్యాలలోకెల్లా కూడా పెసర ప్రాచీనమైనటువంటిది. పెసర చేను అని చెప్పేసి ఆ చేనుని పైరు అని అంటారు. ఇదే కాలక్రమంలో పంట చేలన్నిటినీ వర్తించటం మొదలయ్యింది. పెసరపప్పు ప్రాచీనతకు ఇది ఒక సాక్ష్యం. ముగ్గురమ్మల మూలపుటమ్మకు, చాలా పెద్దమ్మకు, అందరికన్నా మొదటి అమ్మకి విజయం సాధించి గర్వంతో పొంగిన అమ్మవారికి దసరా మొదటి ధాన్యాలతో చేసిన మొదటి వంటకం పొంగలిని వండి సమర్పిస్తూ ఉంటాము. ఈ విధంగా ఏంటంటే మొదటిది అనంటే మన పెసర అనేటువంటిది మొదటి నుంచి కూడా పెసరని ఎక్కువగా వాడుతూ ఉంటారు. చేను అలా ఆ పెసర బియ్యము కలిపినటువంటి ఆ అన్నము అనేటువంటిది వండి దాన్ని పులగం అంటాము. దానిపైన కొంచెం బెల్లం ముక్క పెట్టి నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఇది ప్రథమంగా అమ్మవారికి నైవేద్యం పెట్టడము. ఆ తర్వాత రోజు నుంచి ఇక ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అనేది ఉంటుంది. అవన్నీ కూడా నేను తెలియచేయటం అనేది జరుగుతుంది. అలంకరణకి స్వర్ణ కవచాలంకృత అంటే గోల్డెన్ కలర్ వస్త్రము అనేటువంటి ఆ చీర రంగు కడతారు. ఆ గాజులు అనేటువంటివి కూడా బంగారు రంగులో ఉన్నటువంటి గాజులు అమ్మవారికి వేయటము అనేది జరుగుతుంది ఆ రోజు. ఆ విధంగా ఏంటంటే మరి పులగం అనేటువంటిది నైవేద్యం పెట్టడం, ఇలా దుర్గా అమ్మవారిని ఈ 9 అంటే ఈ నవరాత్రుల్లో ఈ విధంగా అలంకరణ చేయటము అనేది జరుగుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి షేర్ చేయండి.